జననాయకన్ సెన్సార్ వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ సినిమా సర్టిఫికేషన్ పై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం తాజాగా రద్దు చేసింది. జననాయకన్ సినిమాకు యుఎన్ఏ సర్టిఫికేట్ మంజూరు చేయాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. అయితే సెన్సార్ నియమ నిబంధనల ప్రకారం ఈ తీర్పు సరికాదు అంటూ పేర్కొంటూ సెన్సార్ బోర్డు హైకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సెన్సార్ బోర్డు వాదనలతో ఏకీభవించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డుకు ఉన్న స్వతంత్ర అధికారాలు, సినిమాలోని కంటెంట్ను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ తీర్పుతో జననాయకన్ చిత్ర యూనిట్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. జననాయకన్ సెన్సార్ వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ సినిమా సర్టిఫికేషన్ పై గతంలో సింగిల్ బెంచ్ ఏదైతే ఆదేశాలను జారీ చేసిందో ఇప్పుడు ఆ ఆదేశాలపై అయితే హైకోర్టు ధర్మాసనం తాజాగా రద్దు చేసింది. జననాయకన్ సినిమాకు యుఎన్ఏ సర్టిఫికేట్ మంజూరు చేయాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. అయితే సెన్సార్ నియమ నిబంధనల ప్రకారం ఈ తీర్పు సరికాదని పేర్కొంటూ సెన్సార్ బోర్డు హైకోర్టులో అప్పీలు చేసింది. దీనిపై సుదీర్ఘంగా విచారణ చేపట్టిన ధర్మాసనం సెన్సార్ బోర్డు వాదనలతో ఏకీభవించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. సెన్సార్ బోర్డుకు ఉన్న స్వతంత్ర అధికారాలు, సినిమాలోని కంటెంట్ను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ తీర్పుతో జననాయకన్ చిత్ర యూనిట్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. జననాయకన్ సెన్సార్ వివాదంలో ఇటు మద్రాస్ హైకోర్టు అయితే కీలక తీర్పు ఇచ్చింది. ఈ సినిమా సర్టిఫికేషన్ కి సంబంధించి గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిందో దానికి సంబంధించి హైకోర్టు ధర్మాసనం తాజాగా వాటిని రద్దు చేసింది. ఇటు జననాయకన్ సినిమాకు యుఎన్ఏ సర్టిఫికేట్ మంజూరు చేయాలి అంటూ ఇటు గతంలో సింగిల్ బెంచ్ తీర్పించింది. అయితే ఇటు సెన్సార్ నియమ నిబంధనల ప్రకారం ఈ తీర్పు సరికాదు అంటూ ఇటు సెన్సార్ బోర్డు హైకోర్టులో అప్పీల్ చేసింది. అయితే దీనిపై ఇటు సుదీర్ఘంగా ధర్మాసనం సెన్సార్ బోర్డు వాదనలతో ఏకీభవించింది. ఇక మద్రాస్ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, తమిళ నటుడు దళపతి, టీవీకే పార్టీ అధినేత విజయ్ నటించిన జననాయకన్ సినిమాకు ఊరట దక్కలేదు. విజయ్కు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్లో తీర్పు వల్ల నష్టమే జరిగిందని ప్రధానంగా అర్థమవుతుంది. అంటే ఈ డివిజన్ బెంచ్లో ఎటువంటి ఊరట లభించలేదు విజయ్కి కానీ ఆ సినిమా బృందానికి కానీ అనేది కూడా ప్రధానంగా అర్థమవుతోంది. గతంలో ఏదైతే సింగిల్ బెంచ్, మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఏదైతే తీర్పు ఇచ్చిందో దానిపై స్టే విధించింది. తర్వాత డివిజన్ బెంచ్ అంటే అక్కడ ఇచ్చిన తీర్పును సిబిఎఫ్సి డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆ తీర్పుపై స్టే విధించింది. తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చారు. ఏదైతే 20వ తేదీ లోపల, అంటే జనవరి 20వ తేదీ లోపల దీనిపై తేల్చాలంటూ కూడా సుప్రీంకోర్టు మళ్ళా డివిజన్ బెంచ్కి వెళ్లాలంటూ కూడా సినిమా నిర్మాతకు తెలియజేశారు. దానిలో భాగంగా 21వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. సుదీర్ఘంగా 3 గంటల పాటు వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. అంటే గత విచారణ సందర్భంగా ప్రధానంగా ఏం జరిగిందంటే మద్రాస్ హైకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో అక్కడ సింగిల్ బెంచ్ దీనికి సంబంధించి జననాయకన్ సినిమాకు సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ క్లియరెన్స్ ఇవ్వాలంటూ కూడా సెన్సార్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేట్స్ సంబంధించిన విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ సర్టిఫికేట్ అంటే క్లియరెన్స్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో క్లియరెన్స్ ఇవ్వకుండా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన డివిజన్ బెంచ్లో సవాల్ చేసిన నేపథ్యంలో డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పైన స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే సినీ నిర్మాత అంటే జననాయకన్ నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో
అప్పుడు ప్రజెంట్ అక్కడ విచారణ జరుగుతుంది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి తేల్చుకోవాలంటూ కూడా మద్రాస్ హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. 20వ తేదీలోపు దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో 21వ తేదీన వాదనలు ప్రతివాదనల తర్వాత స్టే విధించారు. అసలు గతంలో ఏం జరిగింది? జననాయకన్ సినిమాకు సంబంధించి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలా ఉంటూ కూడా సినిమా బృందం అలాగే హీరో విజయ్ అప్లికేషన్ పెట్టుకునే నేపథ్యంలో డిసెంబర్ 18న అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత జనవరి 5వ తేదీన దానికి సంబంధించి ఒక క్లియరెన్స్ ఇచ్చారు. కానీ మళ్ళీ ఈ సెన్సార్ బోర్డులో మెంబర్స్ ఎవరైతుంటారు కమిటీ సభ్యులు దీనిలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి, దీనిపై ఇంకా సెన్సార్ చేయాల్సి ఉందంటూ కూడా ఆ కమిటీ సభ్యుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిబిఎఫ్సి చైర్మన్ దానిపై విడుదలకు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే వారు సినిమా బృందం మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ను ఆశ్రయించారు. అక్కడ వాదనలు ప్రతివాదులు ఉన్న తర్వాత క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ స్టే విధించారు. తర్వాత వాదనలు ప్రతివాదులు విన్నారు. అయితే ఇప్పుడు తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అయితే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మద్రాస్ హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి దీంట్లో మేము జోక్యం చేసుకోలేము, వారే జోక్యం చేసుకుంటారు, వారే దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటారంటూ సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇప్పుడు అక్కడ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ను డివిజన్ బెంచ్ కొట్టేసిన నేపథ్యంలో ఇప్పుడు తదుపరి అత్యున్నత న్యాయస్థానానికి ఈ జననాయకన్ నిర్మాత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పట్లో ఈ సినిమా విడుదల అనేది ఉండదు అనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అంటే జనవరి 9వ తేదీన సినిమా విడుదల కావాల్సింది. దేశవ్యాప్తంగా అదే రోజు విడుదల కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆ సినిమా కూడా వాయిదా పడింది. తర్వాత పొంగల్కు వస్తారనుకున్నారు. పొంగల్ కూడా కేసు ఇటు తేలకపోయిన నేపథ్యంలోనే ఈ పొంగల్ కూడా విడుదల కాలేదు. ఇంకా ఎప్పుడు విడుదల అవుతుంది అనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇంకా న్యాయపరంగానే దీన్ని ఎదుర్కొంటామంటూ కూడా ఇటు జననాయకన్ సినిమా బృందం చెబుతుంది. అయితే రాజకీయ కక్షలో భాగంగా దీన్ని ఆపుతున్నారు. అంటే టీవీకే పార్టీకి అధినేతకున్న విజయ్ దీనిలో నటించారు కాబట్టి ఈ పార్టీని దెబ్బతీయాలి, సినిమాను విడుదల చేయకుండా ఉండాలి, ఆ ఇంపాక్ట్ అనేది విజయ్ పైన పడే విధంగా చేస్తున్నారనేది ప్రధానంగా టీవీకే పార్టీకి సంబంధించిన ఆ వర్గానికి సంబంధించిన నేతలు కొంతమంది విమర్శిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే గతంలో విజయ్ నటించిన అనేక సినిమాలు విడుదలయ్యాయి, ప్రపంచం సృష్టించాయి. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తుది సినిమా, చివరి సినిమా కాబట్టి దీంట్లో కొన్ని రాజకీయ విమర్శలు ఉన్నాయి అనేది ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు కొన్ని విమర్శిస్తున్నాయి. దానిలో భాగంగానే దీనికి సంబంధించి దాంట్లో ఉన్న కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీసివేయాలంటూ కూడా చెప్తున్నారు. కొన్ని అభ్యంతర సన్నివేశాలు తొలగించినప్పటికీ కూడా మరికొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి, అవి కూడా తొలగించాలనేది కూడా ఈ సెన్సార్ బోర్డులో ఉన్న సభ్యులలో ఒకరు ఫిర్యాదు చేసే నేపథ్యంలోనే మళ్ళీ దానికి సెన్సార్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఆపేసిన నేపథ్యంలో మళ్ళీ దానికి అన్ని కూడా సెన్సార్ క్లియరెన్స్ అయిన తర్వాత ఎప్పటికీ క్లియరెన్స్ సర్టిఫికేట్ వస్తుందని కూడా చూడాల్సింది. కానీ ఈలోపు ఇది లేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఈ జననాయకన్ సినిమా నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ తాత్కాలికంగా జననాయకన్ సినిమాకు మద్రాస్ హైకోర్టులో మాత్రం ఊరట దక్కలేదని ప్రధానంగా అర్థమవుతోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.